ట్రికీ యాప్స్కి స్వాగతం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం కీ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం. సెకండ్ వన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్. లీస్ట్ కామన్ మల్టిపుల్ రెండు లేదా అంతకన్నా ఎక్కువ నంబర్స్ యొక్క ఎల్సిఎం లీస్ట్ నంబర్ అయి ఉండాలి మరియు ప్రతి నంబర్ని ఎగ్జాక్ట్గా భాగించాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 12 మరియు 24 యొక్క ఎల్సిఎం క్యాల్కులేట్ చేద్దాం. 12 యొక్క మల్టిపుల్స్ 12, 24, 36, 48, 60, 72 అండ్ సో ఆన్. మరియు 24 యొక్క మల్టిపుల్స్ 24, 48, 72, 96, 120 అండ్ సో ఆన్. 12 మరియు 24 యొక్క కామన్ మల్టిపుల్స్ 24, 48, 72 మరియు సో ఆన్. 12 మరియు 24 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ 24. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 10, 24 మరియు 36 యొక్క ఎల్సిఎం ఎంత? సొల్యూషన్ చూద్దాం. ముందు మనం 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 10ని లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అయిన 2తో డివైడ్ చేద్దాం. 2 5s are 10. ఇప్పుడు 5ని 5తో డివైడ్ చేద్దాం. 5 1s are 5. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 5. ఇదే విధంగా 24 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 2 into 2 into 3 అంటే 2 cube into 3. అదేవిధంగా 36 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 2 into 3 into 3 అంటే 2 square into 3 square. సో ఇక్కడ రిక్వైర్డ్ ఎల్సిఎం 2 cube into 3 square into 5 అంటే 360. అంటే 10, 24 మరియు 36 యొక్క ఎల్సిఎం 360. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 10, 24 మరియు 36 యొక్క హెచ్సిఎఫ్ క్యాల్కులేట్ చేద్దాం. సొల్యూషన్ చూద్దాం. ఈ నంబర్స్ని ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 5, 24 యొక్క ఫ్యాక్టర్స్ 2 cube into 5, 36 యొక్క ఫ్యాక్టర్స్ 2 square into 3 square. సో ఇక్కడ లీస్ట్ పవర్తో ఉన్న కామన్ ఫ్యాక్టర్ 2. సో ఇక్కడ 10, 24 మరియు 36 యొక్క హెచ్సిఎఫ్ 2. ఎగ్జాంపుల్ చూద్దాం. 1/3, 2/9, 5/6 మరియు 4/27 యొక్క ఎల్సిఎం ఎంత? సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడే నేర్చుకున్న ఫార్ములా ప్రకారం ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే required LCM is equal to LCM of 1, 2, 5 and 4 divided by HCF of 3, 9, 6 and 27. 1, 2, 5 మరియు 4ని మనం ముందు 2తో డివైడ్ చేసుకుందాం. అయితే 1, 1, 5, 2 వస్తుంది. సో 1, 2, 4 మరియు 5 యొక్క LCM 2 into 2 into 5 అంటే 20. మరియు 3, 6, 9 మరియు 27 యొక్క HCF క్యాల్కులేట్ చేద్దాం. 3, 6, 9 మరియు 27 యొక్క లీస్ట్ ఫ్యాక్టర్ 3. సో 3, 6, 9 మరియు 27 యొక్క హెచ్సిఎఫ్ 3. సో రిక్వైర్డ్ ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు 20/3. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ చూద్దాం. టెక్నిక్ 1. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ ద నంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ద నంబర్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 15 మరియు వాటి ఎల్సిఎం 225. ఆ 2 నంబర్స్లో ఒక నంబర్ 75 అయితే సెకండ్ నంబర్ ఏంటి? సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ ప్రకారం ఎల్సిఎం 225, హెచ్సిఎఫ్ 15 మరియు ఫస్ట్ నంబర్ 75. సెకండ్ నంబర్ ఎంత? ఫార్ములా ప్రకారం 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. అంటే 75 ఇంటూ సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 225. అంటే సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 into 225 డివైడెడ్ బై 75. సో ఇక్కడ సెకండ్ నంబర్ 45. టెక్నిక్ 4. నంబర్స్ XY మరియు Zని అన్నిటికీ K రిమైండర్ వచ్చేలా డివైడ్ చేసే చిన్న నంబర్ XYZ యొక్క ఎల్సిఎం ప్లస్ K. ఎగ్జాంపుల్ చూద్దాం. నంబర్స్ 12, 16 మరియు 18ని అన్నిటికీ 5 రిమైండర్ వచ్చేలా డివైడ్ చేసే చిన్న నంబర్ ఏది? సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ ప్రకారం ఇక్కడ x12,
Y16, Z18 మరియు K5. మరియు ఫార్ములా ప్రకారం రిక్వైర్డ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 12, 16 మరియు 18 యొక్క ఎల్సిఎం ప్లస్ 5. 12, 16 మరియు 18 యొక్క ఎల్సిఎం క్యాల్కులేట్ చేద్దాం. వీటిని 2తో డివైడ్ చేయగా 6, 8, 9 వస్తాయి. మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 3, 4 మరియు 9 వస్తాయి. మళ్ళీ 3తో డివైడ్ చేస్తే 1, 4 మరియు 3 ఉంటుంది. సో 12, 16 మరియు 18 యొక్క ఎల్సిఎం 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 అంటే 144. సో ఇక్కడ రిక్వైర్డ్ నంబర్ 144 ప్లస్ 5 అంటే 149. Thanks for watching. For full videos, download our app from the Play Store.